చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన సంస్కరణలు లేదంటే మార్పులు అంటే పాత ముద్రలు చెరిపివేయడం, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తీసేయడం, లేదంటే పథకాలకు పేర్లు మార్చేయడం. నిజంగా పథకాల పేర్లతో బ్రాండింగ్ వస్తుందా? నిజంగా పథకాల పేర్లతో గుర్తింపు వస్తుందా? ఆ గుర్తులు చెరిపివేస్తే ఆ నాయకుల్ని మర్చిపోతారా? ఈ రాజకీయాలు ఇప్పుడే కొత్తగా మొదలైనవి, గతంలో కూడా ఉండేవా? ఈ బ్రాండింగ్కి ఆరాటపడడం రాజకీయ నాయకులు లేదంటే ముఖ్యమంత్రులు ఎంతవరకు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి సంక్షేమ పథకాల అమలు, సంతకాలు ఇవన్నీ పక్కన పెట్టి దానికంటే ముందే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఆ రాళ్ళు తీసేయడం, దాని మీద అవన్నీ, దాంట్లో కూడా ఏదో కుంభకోణాలు అదవుతుంది. దానికంటే ముందు ఇప్పుడు మొత్తం పథకాల పేర్లు మార్చేశారు సంక్షేమ పథకాలకు సంబంధించి. ఇందులో రెండు కోణాలు చూడొచ్చు అనేది. ఒకటి ఏంటంటే ఆయనకి లాగిన ప్రతిదీ వైఎస్ఆర్ జగన్ అని ఇలా కాకుండా కొన్ని అంబేద్కర్కి సంబంధించిన పేర్లు ఒకటే అనుకుంటా, చంద్రన్న పెళ్లికానికి ఏదో ఒకటి పెట్టారు తప్ప, మిగిలిన ఇంకోటి ఏమో ఎన్టీఆర్ అది ఒకటి పెట్టారు, మిగిలిన మామూలుగానే ఉన్నాయి. అంటే పేర్లు వల్ల జగన్కి వచ్చిన తంట దాన్ని దృష్టిలో పెట్టుకున్న అదొక లెసన్ అయిందా? బాబు గారి నిర్ణయాన్ని ఎలా చూడాలి? వాస్తవంగా గతంలో ఇంత పేర్ల పిచ్చ అనేది కాంగ్రెస్కు ఉండేది. కాంగ్రెస్కి ఉండేదా? ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి అంటే దేశవ్యాప్తంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే. ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతిదానికి రాజీవ్ రాజీవ్ గృహకల్ప, ఇందిరా మిల్లు అన్ని ప్రతిదానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ. అప్పుడు అన్ని రాజశేఖర రెడ్డి పేరు కానీ ఏముండేది కాదు. ప్రాంతీయ పార్టీలకిను జాతీయ పార్టీకి ఉండే తేడాది కాంగ్రెస్ కి దరిద్రం. యాక్సెప్ట్ చేయదు. భారతీయ జనతా పార్టీ ఏ పథకమైనా సరే ప్రధానమంత్రి అనే పదం వాడతారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ ఇట్లాంటివి ఉంటాయి తప్పించి మోడీ అనినో లేకపోతే వాజ్పేయి అనినో ఉండవు. మొత్తం దేశవ్యాప్తంగా ఒకటో రెండో పథకాలకి మాత్రమే వాజ్పేయి పేరు అది ఉంది. మోడీ పేరు అయితే అసలు దేనికి లేదు. అది చాలా క్లియర్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే మాత్రం ఆ డబ్బు ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అట్లాగే పెడతా ఉంటారు. రాజీవ్ లేకపోతే ఇందిరా, రేపు పొద్దున్న తర్వాత భవిష్యత్తులో సోనియా పేరు కూడా పెడతారు ఎప్పుడైనా. రాహుల్ పేరు అది అంటే బతికున్న వాళ్ళ పేర్లు పెట్టరు, పోయినటువంటి వాళ్ళ పేరు పెద్దానికి అయ్యే వాడేస్తుంటారు. ఆ రూట్ లో నడుపుతా ఉంటది కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ, ఇప్పుడు JNURM, జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రూరల్ మిషన్, అట్లాగే పెద్దానికి అది నెహ్రూ పేర్లు కొంచెం పెడతారు, ఎక్కువగా గాంధీ ఇందిరాల పేరు పెట్టారు. ఎయిర్పోర్ట్ కూడా పెట్టినట్టున్నారు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మార్చేశారు. ఇప్పటికే అట్లాగే ఉంది. లేదు, ఎన్టీఆర్ దాన్ని తీసి వీళ్ళు దీనికి ఎందుకు పెట్టారు రాజీవ్ అని చెప్పేసి. అదేమంటే డొమెస్టిక్ కి అదే ఉంచామన్నారు. రాజీవ్ టోటల్ ఎయిర్పోర్ట్ ని డొమెస్టిక్ మార్చి ఇంటర్నేషనల్ చేశాక ప్రత్యేకించి దీనికి ఒక పేరు దానికి ఒక పేరు ఉండదు కదా. ఆటోమేటిక్ గా అదే పేరు నడిచి అదొక డ్రామా చేశారు. కొన్ని ఆ పేరు అదే మేము మార్చింది అది కాదు, టోటల్ దీనికి పెట్టాం అట్లాంటిది అన్నది. కాబట్టి అది దాదాపుగా వాళ్ళ ఎన్ని పేర్లు అట్లుంటాయి. అదొకటి ప్లస్ ఆయన పోయిన వాళ్ళు పెట్టుకున్న పేర్లు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ పేర్లే పెట్టారు. అది చంద్రబాబు గారు 2014 తర్వాత వచ్చింది. అది చంద్రన్న కానుక ఇట్లాంటి కొన్ని బిగిన్ చేశారు. అయితే అన్నిటికీ అది పెట్టల. ఎన్టీఆర్ పేరు తన పేరు ఇట్లా రెండు వచ్చాయి. ఈ ఒక 4-5 పథకాలకు పెట్టుకుని ఉంటారు చంద్రబాబు పేరు. ఎన్టీఆర్ పేర్లు ఒక 5-6 పెట్టుంటారు. అన్న క్యాంటీన్ ఇట్లాంటి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇవి. అంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు. అన్న క్యాంటీన్ అనేది వీళ్ళ డైరెక్ట్ పథకం కాబట్టి అది అక్కడ అమ్మ క్యాంటీన్, ఇక్కడ అన్న క్యాంటీన్ ఇట్లా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అట్లాగా మార్చుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అవుతుంది, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, రేపు పొద్దున మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవుతుంది. అట్లాగే ఇప్పుడు నిన్న మాత్రం ఒక మంచి పని చేసింది ఏంటంటే కొన్ని పథకాలకి ఆ కేంద్రం పేర్లు ఏవైతే ఉన్నాయో అదే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ జగనన్న విద్యా దీవెన, జగన్ వసతి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, ఆ పేర్లు మంచి పెద్ద కొంచెం ఉండడంలో తప్పులేదు. అట్లాగే ఉంటే కూడా తప్పులేదు. 1-2 పేర్లు పెట్టుకోవడం తప్పులేదు. ఏదో అది కూడా వీళ్ళు సొంతగా ఆలోచించినటువంటి కాబట్టి దానికేం తప్పులేదు. ఇప్పుడు ఆసరా పథకానికి సంబంధించి ఏదైతే రాజశేఖర రెడ్డి పేరుతో ఇచ్చాడు పెన్షన్లు, ఆయన మళ్ళీ ఎన్టీఆర్ పేరుతో వైఎస్ఆర్ ఆసరా. కాబట్టి అది సరే తప్పులేదు. అటు వైఎస్ఆర్
ఇటు ఇద్దరు కూడా దివంగతుల పేర్లు పెట్టుకున్నారు కాబట్టి అందులో వాళ్ళ టైంలో ప్రారంభమైంది. ఎన్టీఆర్ టైంలో పెన్షన్ ప్రారంభమైంది 75 రూపాయలు. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి వచ్చి దాన్ని 200 చేశాడు. కాబట్టి అవి పెంచుకున్నాము, ఇవన్నీ నడిచినాయి కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు పెట్టడంలో తప్పులేదు అంతవరకు. అయితే అన్నిటికీ ఆ పేర్లు పెట్టడం కూడా కరెక్ట్ గా. కానీ ఒక్కటి జరిగిన తప్పిదాన్ని ఒకసారి రివైండ్ చేసుకుంటే నిజంగా ప్రజలు ఇంత అలా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు వీళ్ళు కంపేర్ చేసి ఇప్పుడు వాళ్ళ పత్రికల్లో వస్తే ప్రతి దాని ముందు జగనన్న వైఎస్ఆర్ అసలు జగనన్న వైఎస్ఆర్ అని లేకుండా ఏ పథకం లేదు అసలు. ఇక్కడ చూస్తే ఇప్పుడు కొంచెం మారినాయి, ఏదో అక్కడక్కడ ఒకటో రెండు కనిపిస్తున్నాయి. అంటే అంత చిరాకు వచ్చేస్తుందా ఇంత పెట్టుకొని ఇంత అవసరమా అనే వెక్సేషన్ వల్ల కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుందా, ఓటమి మీద ఉంటుందా ప్రభావం? చాలా ఉంది, అది మాత్రం అది తక్కువ కాదు, మనకే చిరాకు పుట్టింది. అంతేగాని మాకు పథకానికి డబ్బులు వస్తున్నాయి కదా ఏ పేరు ఉంటే ఏంటి అని అనుకోరా? ఆ పేరు పెట్టారు కాబట్టి డబ్బులు తీసుకోమని ఎవరు అనుకోరు. కాకపోతే ఎందుకు ఇది అనేటువంటి చిరాకు, డబ్బులు తీసుకుంటూనే ప్రతిదానికి జగనన్న విద్యా దీవెన, లేకపోతే జగనన్న గోరుముద్ద, జగనన్న రాజశేఖర రెడ్డి ఇదే పేర్లు ఉండేటప్పటికి అది అహంకారపూరితంగా కనిపించింది, ఓ రాచరికపు పాలనలాగా కనిపించింది. ఆ వెక్సేషన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఓటమికి 100 కారణాలు, అందులో ఒకటి అది కూడా. ఎందుకంటే ప్రతిదానికి అసలు అది మొత్తం ఆ రోజున ఈయన సభల్లో అనుకుంటా అనౌన్స్ చేసుకొచ్చాడు ఎన్ని పథకాలు ఇచ్చాడు అన్న. అందులో 25-30 చెప్పాడు. అన్నిటికీ అయ్యే పేర్లు ఉన్నాయి, జగను చంద్రబాబు, ఇదే జగను వైఎస్ఆర్, జగనన్న వైఎస్ఆర్, జగనన్న వైఎస్ఆర్. ఇంత మరీ అతే అనిపించింది. అప్పుడు వీడియో కూడా చేశాను, ఇది ఇంతకు మించి ఇంకేం లేదనుకుంటా, చిరాకు పుట్టదా జనాలకని. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు. ఆ విషయంలో ఒకటి మేబీ చంద్రబాబు గారు నేను అనుకోవడం ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కొన్నిటికి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైఎస్ఆర్ మీడియా హాస్పిటల్స్ అని పెట్టారు కదా, అది వైఎస్ఆర్ పేరు పెట్టడానికి లేదు, అది కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడుస్తున్నాయి. దానికి పేర్లు మార్చేసేసి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం అదేదో ప్రధానమంత్రి బొమ్మ ఉండాలి లెక్క ప్రకారం. ఆ మంత్రులు వచ్చినప్పుడు కూడా అడిగేవాళ్ళు కదా పేరు మీరు ఎందుకు పెట్టరు, బొమ్మ ఎందుకు పెట్టరు అన్నట్టు. దానికి ఏదో ప్రధానమంత్రి పేరుతో ఉంటది, మోడీ అని కాదు. ఆ హాస్పిటల్కి అలాంటి ఆ పేర్లు పెట్టాల్సి ఉంది. మేబీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి మారిపిస్తారు అనుకుంటున్నాను. ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ కేంద్రం, అట్లాంటి పేర్లు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆ కేంద్ర ప్రభుత్వ లోగో ఉండాల్సి ఉంటుంది అక్కడ, రాష్ట్ర ప్రభుత్వం లోగో, కేంద్ర ప్రభుత్వం లోగో. ఒకవేళ పెట్టుకోదలుచుకుంటే అంటే రాష్ట్ర ప్రభుత్వ లోగో కూడా అక్కర్లేదు లెక్క ప్రకారం, ఫండింగ్ అక్కడి నుంచి నడుస్తున్నది కాబట్టి అవన్నీ నడవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే మొన్నటికి ఇండివిజువల్ పాలన కాబట్టి ఆ పేర్లు మార్చి ఈయన పెట్టుకున్నారు. కానీ ఆయుష్మాన్ భారత్ ఇటువంటి కూడా కింద పెట్టారు ఒక రకంగా. ఇప్పుడు కూటమి కాబట్టి డైరెక్ట్ ఆ పేర్లే పెడతారా, వీళ్ళు కూడా సొంత మార్క్ కోసం ఏమైనా చూస్తారు? అదే చూడాలి. అది కూటమి కాబట్టి నేను అనుకోవడం పాత ఆ పేర్లే ఒరిజినల్ పేర్లే పెడతారనుకుంటున్నా. ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా పేరు మార్చాలి లెక్క ప్రకారం. అది జగనన్న గోరుముద్ద పెట్టారు, దానికి వాస్తవంగా అయితే గనక మధ్యాహ్న భోజనం కేంద్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ అని ఉండేది, దానికి ఏం పెడతారు ఏంటనేది చూడాలి. అదొకటి. రెండోది వచ్చినేమో ఈ స్కూల్ బ్యాగులు అవి విద్యా కానుక, దానికి పేరు అక్కర్లేదు, జగనన్న అవి అట్లాంటి పేర్లని మరి బాబు అన్న కానుక అంటారా, చంద్రన్న కానుక అంటారా, లేకపోతే గనక దానికి ఏదైనా చక్కటి పేరు పెడతారా? ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు మనకు గుర్తుంటాయి, అట్లాంటివి కాకుండా పెద్దవాళ్ళ పేర్లు పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వేపల్లి రాధాకృష్ణ పెట్టచ్చు, అట్లాగే విద్యాకి సంబంధించినటువంటిది మన రాష్ట్రానికి సంబంధించిన ప్రకాశం పంతులు ఇట్లాంటివి పెట్టచ్చు. అయ్యాన పెట్టేస్తారు. ఎందుకంటే అన్న క్యాంటీన్ల విషయంలో తేడా జరిగింది. ఆయన ఏమన్నారు అప్పుడు డొక్కా సీతమ్మ పేరు పెడతానన్నారు. కాకపోతే ఇప్పుడు అన్న క్యాంటీన్ అని పెట్టేశారు కాబట్టి అది మార్చకపోవచ్చు, ఎందుకంటే ఉంది కాబట్టి దాన్ని మార్చకపోవచ్చు. అంటే గతంలో ఉన్నదాన్నే చెప్పారు. కాకపోతే ఈయన తాను గవర్నమెంట్ వస్తే అన్నారు కదా, అది రాలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి దాన్ని సర్దుకోవచ్చు. మిగతా వాటిట్లయితే నేను అనుకోవడం ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇప్పుడు అది ఇళ్ళు, జగనన్న ఇళ్ళు, జగనన్న కాలనీలు, అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవుతాయి. ఆ పేరుతోనే వాడతారా, లేకపోతే మళ్ళీ వాటికి చంద్రన్న నేను, లేకపోతే ఎన్టీఆర్ హౌసింగ్ అన్ను, ఇంతకుముందు ఎన్టీఆర్ హౌసింగ్ అని ఉండే, అట్లా మారుస్తారా? మారిస్తే అవి మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత చర్చకు వస్తాయి. వాస్తవంగా అయితే అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి పేరుతోనే ఉండాలి, అదే మోడీ అని కాదు. కానీ ఎందుకెంత పాకులాట? పథకం ఇచ్చి పథకానికి సంబంధించి ఎంతవరకు ప్రయోజనం పొందుతారు, ఎంతవరకు లబ్ధి పొందుతున్నారని చూసుకునేది ఒకటి. కానీ పథకం మీద మా గుర్తింపు ఉండాలి, మా బ్రాండింగ్ ఉండాలి, లేదంటే మా ఫోటోలు ఉండాలి అని అనుకోవడం ఎందుకు?
అంటే బేసిక్గా ఎవరికి రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల్లో ఉండేది అదే దురద. కానీ దేశంలో ఎవరికి లేనంత దురద మన రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు కొన్ని చోట్ల రంగులు మార్చేశారు. అవును, వీళ్ళ మార్చేశారు ఇప్పుడు రాగానే. అదేనేది వాళ్ళు రంగులు మార్చారు, అది తప్పు పట్టినటువంటి వాళ్ళు వీళ్ళు అధికారికంగా కాకుండా అనధికారికంగా రాగానే గెలవగానే మార్చేశారు. కాబట్టి దాని వలన వాళ్ళని తిట్టినప్పుడు మనం చేస్తున్నది ఏంటి అన్నటువంటి చర్చ జరగాలి. జనంలో కూడా చర్చ జరగట్లేదు. వాళ్ళు చేసిన తప్ప అన్నోళ్ళు ఇది తప్ప అంటారా. అయితే ప్రభుత్వం అధికారికంగా చేస్తే మాత్రం అప్పుడు ఏమైనా చర్చ వస్తుందేమో చూడాలి. అంటే పబ్లిక్ లో వస్తున్న వెక్సేషన్ గమనించలేకపోతున్నారు వీళ్ళు. జగన్ గారు కూడా అదే తప్పు చేశారు. వెక్సేషన్ అనేటటువంటిది ఎట్లుంది, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు, ఆల్టర్నేటివ్ ఏముంది? అవును, వెక్సేషన్ వస్తుంది జనానికి, కానీ చూపిస్తున్నారు వీళ్ళ మీద వెక్సేషన్ వస్తే వాళ్ళని వెక్సేషన్ వస్తే వీళ్ళని అనుకుంటున్నారు. ఏముంది ఇంకా అక్కడ? ఈ ఇద్దరు చేస్తున్న తప్పని నేను అనుకుంటున్నారు కదా. ఇది ఒక తాత్కాలిక స్వాంతన కార్యక్రమం లాగా ఉంది, కానీ రోజు ఇది చూసాం కాబట్టి బోరు కొట్టింది ఇప్పుడు వాళ్ళని చూస్తున్నాం అన్నట్టు ఓ సిస్టమేటిక్ గా పబ్లిక్ ఆలోచనకు అనుగుణంగా మనం చేద్దామని ఎవరు అనుకోవట్లేదు. నిజాయితీగా అయితే ఇప్పుడు వీళ్ళు ఐవీఆర్ఎస్ సిస్టమ్ పెట్టారు. ఇదే ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఇదిగో అయ్యా మధ్యాహ్న భోజనానికి ఏ పేరు పెడదాం, ఓ 4 పేర్లు ముందు క్యాబినెట్ లో అనుకుని, లేదా 3 పార్టీల వాళ్ళు ఉన్నారు కదా, ముగ్గురు కూర్చుని ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క పేరు చెప్పండి, చెప్పి ఆ 3 పేర్లు తీసుకొచ్చి ఐవీఆర్ఎస్ పెట్టండి. తద్వారా ఐవీఆర్ఎస్ లో ఏ పేరు వస్తే అది పెట్టండి, చక్కగా బాధ్యతగా ఉంటుంది. అది కూడా పార్టీల నాయకుల పేర్లు కాకుండా స్వతంత్ర సమర యోధుల, లేకపోతే సీఎం అని పెడదామా, పిఎం అని పెడదామా, అట్లాంటిది పెట్టండి, సంస్కారయుతంగా ఉంటది. కాకపోతే అట్లాగా ఉండవు. అంటే అవన్నీ కూడా మనం ఏంటంటే మనలాంటి వాళ్ళం ఆలోచించుకునేటటువంటి తటస్థులు ఆలోచించుకునే మాట తప్పించి ఇదేమి పథకాల పేర్లో ఒకసారి మార్చిన దాని మీద ఏదైనా చట్టం చేసే జీవో తెచ్చి ఇంక మళ్ళీ మార్చకుండా ఉంచడాలు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి మార్చిన ఉపయోగం ఏముంటుంది? అంటే సంక్షేమ పథకం అన్నటువంటిది ప్రభుత్వాల ఇష్టం. అవును, అది ఖచ్చితంగా వాళ్ళు 2వ వాడు అమలు చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన స్కీమ్స్ మార్చేసుకోలేదా, అందులో యథాతథంగా ఉండాలని ఎక్కడ రూల్ ఉండదు. కాబట్టి ఆ పేర్లు కూడా వాళ్ళ ఇష్టమే. ప్రభుత్వాలు దానికి కోర్టులు కూడా అబ్జెక్ట్ చేయవు, రాజ్యాంగం పర్మిట్ చేస్తుంది. కాకపోతే ఆలోచించేది భవిష్యత్తులో పబ్లిక్ ఏమనుకుంటారు అన్నటువంటి మాట, అది కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. పథకాల విషయం ఒక ఎత్తు అయితే పోనీ దాన్ని పక్కన పెడితే, ఎందుకంటే అది ఎవరో తీసుకుంటారు ఎవరో పట్టించుకోరు. సర్టిఫికెట్ల విషయంలో కూడా ఒక ప్రభుత్వ మార్కు ఎంబ్లం అది ఉంటుంది కదా, అది ఫిక్స్డ్గా ఇదే ఉంచాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఇవన్నీ ఆపేయమన్నారంట నేను, ఇవన్నీ మొత్తం సర్టిఫికెట్ల ఇష్యూస్ కూడా మళ్ళీ కొత్త ఇష్యూ చేద్దాం. ఇవన్నీ మళ్ళీ చూస్తే ఇది ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ అనే ఫీలింగ్ వస్తుంది రేపొద్దున్న. అంటే ఆ సర్టిఫికెట్ విషయంలో కూడా ఒక పకడ్బందీ ఒక మెకానిజం ఏమి ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని చేయలేదా? చేయడానికి వాస్తవంగా అయితే ఉంది. ప్రొసీజర్ లో బొమ్మ జగన్ బొమ్మలు ఇవి ఉండకూడదు, లేవు. కానీ మరి వేసుకున్నారు, అది దరిద్రం కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారు, సర్వే రాళ్ళ మీద జగన్ బొమ్మలు ఏంటి అసహ్యంగా. కొన్ని సర్వే రాళ్ళంటే ఓకే, సర్టిఫికెట్ ఎవడు సొంపు, కాదనట్లేదు. ఆయన బొమ్మ పెట్టుకోవడం ఏంటి, ఆయన పేరు పెట్టుకోవడం ఏంటి, అదే ఒక పైత్యమే, దాన్ని కాదనట్లేదు. కానీ మరి సర్టిఫికెట్ అంటే మరి ప్రతి దాంట్లో కూడా అయితే మామూలు అన్ని సర్టిఫికెట్లకా లేకపోతే కొన్ని సర్టిఫికెట్లకా అనేది తెలియదు. బట్ అసలు ఏదైనా సరే సర్టిఫికెట్ అనేది రాజముద్ర ఉండాలి. అవును, అంతే తప్పించి బొమ్మలు పేర్లు కూడా ఉండాలి. దాని మీద చంద్రబాబు పేరు జగన్ పేరు ఉండకూడదు. ఆ విషయంలో చంద్రబాబుని అభినందించాలి. వెంటనే సిస్టమేటిక్ గా తీసుకురమ్మన్నారు, రాజముద్రతో ఉండాలన్నారు, అది యాక్సెప్టబుల్. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. కానీ అంటే ఫిక్స్డ్ గా అయితే దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి ఇలా మార్చకుండా చేసే అవకాశం అయితే ఇంకొండదా? నేను అడిగేది కేంద్రం ఇనిషియేట్ తీసుకుని ఏం చేయదు. అట్లాంటి ఏముండదు, ప్రభుత్వాల సొంత ఇష్టం, అందులో ఏముండదు. ఎవరు వచ్చినా వాళ్ళ పేర్లు మార్చేసుకోవచ్చు, అది మళ్ళీ ఫోటోలు వేసేసుకోవచ్చు. అది వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అది చేసిన జగన్ దించారు, అది చెయ్యని ఉంటున్నారు చంద్రబాబు, చేయకుండా ఉంటే మంచిది, చేస్తే ఇక దాని పరువు పోయినట్టే. జగన్ చేసిన తప్పితే ఒక లెసన్ ఏమన్నా అయింది ఆయనకి, జగన్ బాబు గారికి? చూడాలి, అది రేపు ఆపితే. ఇప్పుడు ప్రస్తుతం ఇది అని చెప్పి ఇచ్చారు, ఇదే కొనసాగింది అనుకోండి, బాబు వైజ్ మ్యాన్. లేదు మళ్ళీ ఇది పెట్టమన్నారు అనుకోండి, అప్పుడు నో చేంజ్. అది చూడాలి. చూద్దాం. పేర్లు మారిస్తే బ్రాండ్లు గుర్తింపులు వస్తాయా? నిజంగా జగన్ గారు చేసిన తప్పు చేయకూడదు అనుకుంటున్నారా, లేదంటే వీళ్ళు కూడా భవిష్యత్తులో పథకాలకన్నీ చంద్రన్న ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తే ప్రజల్లో మళ్ళీ వెక్సేషన్ రాదా? చూద్దాం.